Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా చార్మినార్ వద్ద కూడా నిరసన తెలిపారు ముస్లింలు. మక్కా మసీద్ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ తీశారు. ఇవాళ శుక్రవారం అందరికీ తెలిసిందే, ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. ఖమేనీ మరణానికి న్యాయం చేయాలి అంటూ ఇరాన్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ये रिलीजियस प्लेस है प्लीज चलो भाई चले आते यहाँ से। ये रिलीजियस प्लेस है, नमाज पढ़िए। आप इज्जत पे हमको मालूम है साहब थोड़ा चले आते एक से बढ़कर एक दलील इजराइल अमेरिका एक से बढ़कर एक दलील 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 नारे तकबीर अल्लाहू अकबर नारे तकबीर अल्लाहू अकबर अल्लाहू अकबर नारे तकबीर 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 रहबर तेरे खून से इनकलाब आएगा रहबर तेरे రైట్. అమెరికా, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ యుద్ధం సెగలు ఇక్కడ పాత బస్తీలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఖమేనీ మరణానికి న్యాయం చేయాలంటూ కొంతమంది ముస్లింలు మక్కా మసీదు నుంచి చార్మినార్ వరకు ర్యాలీ తీశారు. చూడొచ్చు మనం పాత బస్తీలో ముస్లింలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఖమేనీ మరణానికి న్యాయం చేయాలి అని అంటూ ముస్లింలందరూ కూడా ర్యాలీలో మాట్లాడారు. అండ్ ఇవాళ మధ్యాహ్నం పవిత్ర రంజాన్ మాసం కూడా కొనసాగుతోంది. అలాగే ఇవాళ శుక్రవారం కూడా కావడంతో భారీ ఎత్తున ముస్లింలు మక్కా మసీదుకు చేరుకుంటారు. ప్రస్తుతం ఆ సమయంలోనే వాళ్ళు ఈ భారీ ర్యాలీకి కూడా ప్లాన్ చేశారు. పోలీసులు వాళ్ళకి అక్కడ మాట్లాడుతున్నారు. చూడొచ్చు, భారీ ఎత్తున జనాలు రావడం, అలాగే ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఫ్రైడే కాబట్టి శాంతియుతంగా నిరసన తెలిపాలి అని అంటూ పోలీసులు కూడా వాళ్ళకి మాట్లాడుతూ ఉన్నారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ సాగర్, ముందస్తుగా వాళ్ళు మాట్లాడుకున్నారా నిరసన చేపట్టడానికి, ర్యాలీ తీస్తామని చెప్పి? పోలీసులు కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ వాళ్ళని శాంతింపజేస్తూ ఉన్నారు. విజువల్స్ లో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే గతంలోనే నిరసనలు చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి నిరసన కార్యక్రమాలు చేస్తూ ముస్లిం సోదరులు మక్కా మసీద్ లో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం కూడా బయటికి వచ్చి భారీ ర్యాలీగా తమ నిరసన వ్యక్తం చేశారు. నల్ల జెండాలతో, ఎందుకంటే ప్రార్థనలు ముగిసిన అనంతరం వందలాది మంది ముస్లిం సోదరులంతా కూడా రోడ్లపైకి చార్మినార్ వైపు ర్యాలీగా వచ్చి నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటుగా ఇజ్రాయెల్ అధ్యక్ష అధినేత అయినటువంటి నేతన్యాహుల ఫోటోలను రోడ్లపైన వేస్తూ తొక్కుతూ వాళ్ళు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ముర్దాబాద్ అమెరికా, ముర్దాబాద్ ఇజ్రాయెల్ అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. గతంలో ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన సందర్భంగా కూడా పాత బస్తీలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఈ రోజు మరోసారి, ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన అనంతరం జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాలు, ఉద్రిక్తతల నేపథ్యంలో ఖచ్చితంగా ఖమేనీ మృతికి ప్రతీకారం ఇరాన్ తీర్చుకోవాలంటూ కూడా ఇక్కడ నిరసనకారులు మాట్లాడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి అమెరికా, ఇజ్రాయెల్ పైన అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తూ ఈ ర్యాలీలో నిరసనకారులు పాల్గొన్నారు. మరోవైపు పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ర్యాలీ సందర్భంగా వాళ్ళు ఓల్డ్ సిటీ, పాత బస్తీ నుంచి ర్యాలీగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ర్యాలీకి అనుమతి లేని నేపథ్యంలో పోలీసులకు, ఇటు నిరసనకారులకు మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఓల్డ్ సిటీ, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ నేపథ్యంలో హైదరాబాద్ కి
ఆ నిరసనకు సంబంధించినటువంటి సెగలు మనకు కనిపిస్తున్నాయి. సో పాత బస్తీలో వందలాది మంది ముస్లిం సోదరులు ఈ నిరసనలో పాల్గొంటూ ఖమేనీ మృతికి ప్రతీకారం ఖచ్చితంగా ఇరాన్ తీర్చుకోవాలి, వారిద్దరిపైన ఖచ్చితంగా చర్యలు, ఆ రెండు దేశాధినేతల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. పోలీసులు కూడా ఈ నిరసనల పైన ప్రత్యేక నిఘాను, ప్రత్యేక భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సుమతి. రైట్ సాగర్, థ్యాంక్ యూ. పాత బస్తీలో ప్రస్తుతం మీరు చూస్తున్న విజువల్స్ అవి. పాత బస్తీలో ఇవాళ ఫ్రైడే, ఇవాళ శుక్రవారం కావడంతో ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి మక్కా మసీదులో. వారం రోజుల నుంచి కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ కొనసాగుతోంది. ఖమేనీని చంపేసినందుకు నిరసనగా వీళ్ళందరూ కూడా ఇవాళ మక్కా మసీదు నుంచి చార్మినార్ వరకు కూడా ర్యాలీ చేపట్టారు. పోలీసుల నుంచి అనుమతి ఒక ప్రాంతం వరకే తీసుకున్నారు, కానీ ఆ చార్మినార్ నుంచి బయటకు వెళ్లే పరిస్థితులు ఉండే అవకాశం ఉందంటూ పోలీసులు భారీగా అక్కడ మోహరించడం జరిగింది. అలాగే కొంతమందితో వాగ్వాదం కూడా చోటు చేసుకున్నారు. శాంతియుతంగా వాళ్ళు ర్యాలీ జరుపుకోవాలని పోలీసులు కూడా వాళ్లతో మాట్లాడుతూ ఉన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా కూడా భారీ ఎత్తున నినాదాలు చేశారు. एक से बढ़कर एक जलील, एक से बढ़कर एक जलील, एक से बढ़कर